నమస్తే, నేను కవిత. వెల్కమ్ టు ఐ డ్రీమ్. మరికొద్ది గంటల్లోనే ఎంసెట్ 24కి సంబంధించి కౌన్సిలింగ్తో పాటుగా సర్టిఫికెట్ల వెరిఫికేషన్ కూడా జరుగుతుంది. అయితే ఇప్పటికీ కూడా స్టూడెంట్స్తో పాటుగా పేరెంట్స్లో కూడా డౌట్స్ ఉన్నాయి. గతంలో మాట్లాడుకున్నప్పటికీ ఫైనల్ స్టేజ్ కాబట్టి మళ్ళీ ఒకసారి మాట్లాడుకోవాల్సినటువంటి అవసరం ఉంది. మనతో పాటుగా ఉన్నారు సంజీవని అకాడమీ డైరెక్టర్ పవన్ కుమార్ గారు. పవన్ గారు నమస్కారం అండి. నమస్తే మేడం. సో పవన్ గారు, గతంలో మనం మాట్లాడినప్పటికీ వీడియోస్ చేసినప్పటికీ కూడా వచ్చినటువంటి డౌట్స్, అందులోనూ మీ వీడియో కింద వచ్చినటువంటి క్వశ్చన్స్ అనేవి ఉన్నాయి కదా, వాటన్నిటిని మళ్ళీ క్లారిఫై చేయాల్సిన అవసరం ఉంది. కాబట్టి వ్యూవర్స్ టాప్ 12 క్వశ్చన్స్కి సంబంధించి వాటి ఆన్సర్ చేయబోతున్నారు పవన్ గారు. ఓవరాల్గా మీకున్నటువంటి డౌట్స్ అన్నీ అందులోనే క్లారిఫికేషన్ వస్తూ ఉంది. ఫస్ట్ సార్, సర్టిఫికేట్ వెరిఫికేషన్ ఎలా చేస్తారు, ఎక్కడ చేస్తారు అనేది ఫస్ట్ డౌట్ సార్. సో ఇక్కడ విద్యార్థులకి టీఎస్కి సంబంధించిన, తెలంగాణకి సంబంధించిన ఎంసెట్ వెబ్సైట్ అనేది అందుబాటులో ఉంది. దానిలోకి ఎన్రోల్ అయిన తర్వాత వాళ్ళు ఏదైతే అఫీషియల్గా కౌన్సిలింగ్కి ఎంట్రీ అవుదాం అనుకుంటున్నారో దానిలో రిజిస్టర్ చేసుకున్న తర్వాత వాళ్ళకు సర్టిఫికేట్ వెరిఫికేషన్ సెంటర్ అనేది వస్తుందండి. దీన్ని స్లాట్ బుకింగ్ అంటారు. సో ఇవి ఆఫ్లైన్ సెంటర్స్లో మాత్రమే అందుబాటులో ఉంటాయి. అంటే ఏదైతే మనకి ప్రిస్క్రైబ్ అయి ఉంటుందో అందులో మెన్షన్ చేస్తారో అక్కడికి వెళ్ళి మాత్రమే మనం మన సర్టిఫికేట్స్ని వెరిఫై చేయించుకోవాలి. ఇది ఎక్కడ వచ్చింది అనేది మన ర్యాంక్ కార్డు, ఆధార్ కార్డు ఎంట్రీ తర్వాత జరిగే ప్రాసెస్ ఇది. సో ఫస్ట్ స్టూడెంట్స్ అఫీషియల్ వెబ్సైట్ విజిట్ చేయండి. ఇది మీకు ఇంకా టీఎస్ టీజీగా మారింది కనుక కొన్ని అఫీషియల్ వెబ్సైట్లో మార్పులు జరిగినాయి. ఇది మీరు గూగుల్లో నార్మల్గా తెలంగాణ ఎంసెట్ 2024 కౌన్సిలింగ్ అని టైప్ చేసినా మీకు వస్తుందండి, స్టేట్ హైయర్ ఎడ్యుకేషన్ కౌన్సిలింగ్దే కనుక. సో దానిలో వచ్చిన దాన్ని బట్టి అందులోకి ఎంట్రీ చేసుకొని ఆ తర్వాత స్లాట్ బుక్ చేసుకున్న తర్వాతనే మీకు అది మెన్షన్ చేస్తుంది. మీకు దగ్గరలో ఉన్న ఆఫ్లైన్ సెంటర్స్లోనే మీ సర్టిఫికేట్ వెరిఫికేషన్ అనేది జరుగుతుంది. సో ఇప్పుడు ఆన్లైన్లో ఫామ్ ఎక్కడ ఫిల్ చేయాలి, ఆన్లైన్ సెంటర్లలో మాత్రమే ఫిల్ చేయాలి అనేది ఇంకొక డౌట్ సార్. అంటే ఇక్కడ వేరియస్ స్టేజెస్ ఉన్నాయి మేడం కౌన్సిలింగ్కి సంబంధించింది. ముందేందంటే వీళ్ళు స్లాట్ బుక్ చేసుకోవాలి. స్లాట్ బుకింగ్ దేనికి? సర్టిఫికేట్ వెరిఫికేషన్ కోసం. దీనికి ఏదైతే మన అఫీషియల్ వెబ్సైట్ ఉందో హైయర్ ఎడ్యుకేషన్ కౌన్సిల్ది, ఈ హైయర్ ఎడ్యుకేషన్ కౌన్సిల్ అఫీషియల్ వెబ్సైట్ నుంచి ఏదైతే ర్యాంక్ కార్డ్ మనం డౌన్లోడ్ చేసుకుంటామో ఆ ర్యాంక్ కార్డ్ అండ్ ఆధార్ కార్డ్ బేసిస్ మీదనే మొత్తం ప్రాసెస్ అంతా జరుగుతుందండి. సో దీనిలో ఫస్ట్ వీళ్ళు స్లాట్ బుకింగ్ చేసుకొని ఆఫ్లైన్ సెంటర్స్కి వెళ్ళిన తర్వాత అక్కడ ఏదైతే రిజిస్ట్రేషన్ కౌంటర్స్ ఉంటాయో ఆ రిజిస్ట్రేషన్ కౌంటర్లో మళ్ళీ ఇవే 2 డాక్యుమెంట్ క్రూషియల్. ఇక్కడ ర్యాంక్ కార్డ్ ఒకటి, ఆధార్ కార్డు, మొబైల్ నెంబర్. ఈ డీటెయిల్స్ ఇచ్చిన తర్వాత వాళ్ళు ఒక రిజిస్ట్రేషన్ ఫామ్ ఇస్తారు. ఆ రిజిస్ట్రేషన్ ఫామ్ పూర్తిగా ఫిల్ చేసిన తర్వాత అక్కడ ఏదైనా నామినల్ ఫీ ఉంటే ప్రాసెసింగ్ ఫీ అంటాం దాన్ని. మామూలుగా అయితే మనం ఇక్కడ కౌన్సిలింగ్లోనే ఆన్లైన్ కౌన్సిలింగ్లో కూర్చున్నప్పుడే 1200 రూపాయలు కట్టాలి. లేని పక్షంలో వాళ్ళు ఒకవేళ సర్టిఫికెట్ వెరిఫికేషన్ అప్పుడు కూడా తీసుకోవచ్చు. సో మొదటి దశలో తీసుకుంటారా, రెండో దశలో తీసుకుంటారా అనేది మనం ఇప్పుడే ఎగ్జాక్ట్లీ చెప్పలేం. ఎందుకంటే గవర్నమెంట్ ఇవి పాలసీస్ అనేవి వేరీ అవుతూ ఉంటాయి. డిపార్ట్మెంట్, ఎడ్యుకేషన్ మినిస్టర్, ఇప్పుడు మన ముఖ్యమంత్రి గారే ఉన్నారు కనుక పాలసీస్లో ఏమైనా మార్పులు వస్తే రావచ్చు. అయితే 1200 రూపీస్ జనరల్ కేటగిరీ స్టూడెంట్స్, 600 రూపీస్ రిజర్వ్డ్ క్యాండిడేట్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు అది పే చేసిన తర్వాత ఆఫ్లైన్ సెంటర్ రావచ్చు. లేదంటే ఆఫ్లైన్ సెంటర్లోనే పే చేసి మనం ఒక రిజిస్ట్రేషన్ ఫామ్ని వాళ్ళకి సబ్మిట్ చేసినట్టయితే వెరిఫికేషన్ కౌంటర్కి మనల్ని గైడ్ చేస్తారండి. వెరిఫికేషన్ కౌంటర్ దగ్గర మన అన్ని ఒరిజినల్ డాక్యుమెంట్స్ అలాంగ్ విత్ 2 సెట్స్ ఆఫ్ జిరాక్స్ తీసుకెళ్తే మంచిది. సో ఈ అన్ని ఒరిజినల్ డాక్యుమెంట్స్ తీసుకెళ్తే అంటే 6th to 12th మన ఏవైతే స్టడీ సర్టిఫికేట్ లేదా బోనఫైడ్ ఉందో, ఇంటర్ మనకు మార్క్స్ సంబంధించిన మెమో ఏదైతే ఉందో, 10th ఒరిజినల్ మార్క్ షీట్ ఏదైతే ఉందో, దీంతో పాటు మన ఆధార్ ఒరిజినల్ కానీ, ఇన్కమ్ సర్టిఫికేట్ కావచ్చు, ఇట్లాంటి డాక్యుమెంట్స్ అన్నీ కూడా, అంటే కాస్ట్ సర్టిఫికేట్ ఒకటి మ్యాండేటరీ, ఇవన్నీ తీసుకొని ఇప్పుడు చిల్డ్రన్ ఆఫ్ ఆర్మ్డ్ పర్సనల్ సిఏపి ఏమైనా రిజర్వేషన్ ఉంటే, ఎక్స్ సర్వీస్మెన్ కోట, ఈ డాక్యుమెంట్స్ అన్ని ఒరిజినల్స్ తీసుకెళ్ళి వెరిఫై చేయించుకోవాలి. వెరిఫికేషన్ అనేది ఇక్కడ సెకండ్ ప్రాసెస్. ఆ తర్వాత వాళ్ళు ఇచ్చే అక్నాలజ్మెంట్ బేసిస్ మీద థర్డ్ ఫేజ్లో వీళ్ళకి వెబ్ ఆప్షన్స్ అనేవి వస్తాయి. సో ఇందులో మనకి లాస్ట్ ఇయర్ ఏదైతే 2023 డౌన్లోడ్ కాపీస్ నెట్లో అందుబాటులో ఉన్నాయో దాన్ని బట్టి మీకు ఎక్కడ సీట్ వస్తుందని ఒక అంచనాకి రావచ్చు. అయితే ఇక్కడ చాలామంది అడుగుతూ ఉంటారు కదా మనల్ని, ఇప్పుడు నాకు ఇంత ర్యాంక్ వచ్చింది, అంత ర్యాంక్ వచ్చింది. దీంతో నిమిత్తం లేకుండా ఆ ర్యాంక్కి దగ్గరలో ఏవైతే Tier 1 కాలేజెస్ ఉన్నాయో అందులో వీళ్ళు సెలెక్షన్ వైజ్ అంటే బ్రాంచ్ వైజ్ పెట్టుకుంటూ పోయి, ఇప్పుడు నాకు ఫర్ ఎగ్జాంపుల్ ఒక 10,000 ర్యాంక్ వచ్చింది అనుకుందాం. నేను ముందు పెట్టేది ఉస్మానియా యూనివర్సిటీ, నా ఇష్టమైన బ్రాంచ్ కంప్యూటర్ సైన్స్ అయితే అక్కడ నుండే స్టార్ట్ చేయొచ్చు ప్రాసెస్. కాకపోతే వచ్చే అవకాశాలు చాలా తక్కువ కదా. సో డెఫినెట్లీ మన ర్యాంక్కి క్లోజర్ బై ఉన్న బెస్ట్ కాలేజెస్ని ఫస్ట్ చూస్ చేసుకొని
ఆ తర్వాత అదే సీక్వెన్స్లో వెళ్తే మంచిది. ఇక వెబ్ ఆప్షన్ ఫ్రీజ్ చేసిన తర్వాత మనం చేయాల్సింది ఏం లేదు, మనకి ఏదైతే సీట్ అలాట్ అవుద్దో ఆ తర్వాత అది ఫ్రీజింగ్ ఆప్షన్ ఒకటి, సెల్ఫ్ రిపోర్ట్ ఒకటి, ఇవన్నీ త్రూ ఆన్లైనే జరుగుతాయి ఎక్సెప్ట్ సర్టిఫికేట్ వెరిఫికేషన్. మిగతా ప్రాసెస్ అంతా కూడా ఆన్లైన్లో జరుగుతుంది. సరే, ఇప్పుడు మనం ఫీజు గురించి మీరు చెప్పారు కాబట్టి ఫస్ట్ కౌన్సిలింగ్కి 1200 ఫీజు పే చేసిన తర్వాత అక్కడ సీట్ వచ్చిన తర్వాత మళ్ళీ సెకండ్ ఫేజ్ కౌన్సిలింగ్ కూడా అదే 1200 ఫీజు పే చేయాల్సిన అవసరం ఉంటుందా? ఒకేసారి పే చేస్తారండి. ఎన్ని ఫేజ్? థర్డ్ ఫేజ్ అయినా కానీ అవసరం 3 ఫేజ్ల వరకు ఒకటే ఫీజు అప్లికేబుల్ అవుతా ఉంటుంది. ఇప్పుడు మనకు ఫస్ట్ ఫేజ్లో వచ్చి సెకండ్ ఫేజ్లోకి మనం ఆఫ్ చేసుకుంటున్నాం అంటే ఫస్ట్ ఫేజ్ని మనం ఫ్రీజ్ చేయనట్టే కదా. ఆబ్వియస్లీ సెకండ్ ఫేజ్కి ఆటోమేటిక్గా స్లైడ్ అయిపోతుంది. సెకండ్ ఫేజ్లో అలాట్మెంట్ జరిగింది అనుకోండి, అది ఫస్ట్ ఫేజ్ది నలిఫై అయిపోద్ది, ఆ సీటు మనకి వ్యాలిడ్ కాదు ఇంకా. సార్, ఇక్కడ ఇంకొక క్వశ్చన్. ఇప్పుడు మా పాపకి 18,000 ర్యాంక్ వచ్చింది. టాప్ 10 కాలేజీలో సిఎస్సిలో చేరాలా, లేకపోతే ఇంకేదైనా మంచి కాలేజీలో ఈసీఈలో జాయిన్ అవ్వాలా? సో ఇక్కడ ఫస్ట్ ఆఫ్ ఆల్ రిజర్వ్డ్ కేటగిరీ అని చెప్పలేదండి. ఇప్పుడు జనరల్ స్టాటిస్టిక్స్ ఒకసారి చూస్తే మన స్టేట్లో దగ్గర దగ్గర 92,000 పైచిలకు సీట్లు అందుబాటులో ఉన్నాయి ఇంజనీరింగ్లో. దీనిలో 33% ఆర్ రిజర్వ్డ్ ఫర్ ఉమెన్, అంటే 27,000. అందులో కంప్యూటర్ సైన్స్ ఏవైతే ఈ 92,000లో 40,000 to 45,000 కంప్యూటర్ సైన్స్ సీట్సే. దానిలో మళ్ళీ 33% తీసుకున్నామంటే ఒక 15,000 వరకు కంప్యూటర్ సైన్స్ సీట్స్ ఉన్నాయి. దానిలో సిటీలో ఉన్న ఇంజనీరింగ్ కాలేజెస్ తీసుకుంటే టాప్ 10లో ఖచ్చితంగా రిజర్వేషన్ లేకపోతే వచ్చే అవకాశాలు టాప్ 10లో అయితే లేవు, Tier 1 కాలేజెస్లో అయితే లేవు. అయితే బీవీఆర్ఐటీ ఏదైతే ఉందో దానిలో మీగర్ ఛాన్సెస్, లెస్ ఛాన్సెస్ ఉన్నాయి. వర్ధమాన్, అనురాగ్ యూనివర్సిటీ, మల్లారెడ్డి లాంటి వాటిలో వచ్చే ఛాన్సెస్ ఉన్నాయి. అండ్ పర్టికులర్లీ రిజర్వేషన్ కేటగిరీ మెన్షన్ చేయలేదు ఇక్కడ. అవును, ఇప్పుడు రిజర్వేషన్ కేటగిరీలో కూడా బీసీ అంటారు చాలామంది, బీసీ స్పెసిఫై చేయరు, చేయరు. ఇప్పుడు బీసీఏసి రెండింటి కాంపిటీషన్ తక్కువ. సో ఇదే 18,000 ర్యాంక్కి బీసీఏ కానీ బీసీసీ కానీ వస్తే ఖచ్చితంగా టాప్ 10 కాలేజ్లో సీట్ వస్తుందని మనం చెప్పొచ్చు. కానీ వాళ్ళు ప్రిసైజ్గా మనకు మెన్షన్ చేయలేదు కనుక మనం ఓపెన్ కేటగిరీ అమ్మాయి అంటున్నారు కనుక 33% రిజర్వేషన్ ఉంది కనుక టాప్ 10లో రాకపోయినా Tier 2లో బెస్ట్ కాలేజెస్ ఏవైతే ఉన్నాయో ఇప్పుడు నేను చెప్పిన బీవీఆర్ఐటీ కానీ వర్ధమాన్ కానీ వచ్చే ఛాన్సెస్ ఉన్నాయి సిఎస్సిలో అయితే. ఇంకో విషయం అడిగారు, ఇంకేం టాప్ 10లో ఈసీఈ తీసుకోవచ్చా అనేది. డెఫినెట్లీ ఈసీఈ అనేది ఎమర్జింగ్ బ్రాంచ్ ఆఫ్ ఇంజనీరింగే. ఇప్పుడు మనం ఎట్లా ఏ పర్స్పెక్టివ్లో చూడాలి, ఇది వచ్చే 4 సంవత్సరాల్లో ఫ్యూచర్ ఎట్లా ఉండబోతుంది అని. ఇప్పటికీ కంప్యూటర్ సైన్స్ ఇంజనీరింగ్ అనేది డోల్డ్రమ్లో ఉంది, చాలా మట్టుకి డిస్కషన్ జరుగుతున్నాయి ఎంత మేరకి స్టూడెంట్స్కి ఎంప్లాయ్మెంట్ ఉందనేది. అండ్ మోర్ ఓవర్ ఆన్ టాప్ ఆఫ్ ఇట్ ఇప్పుడు ఎలక్ట్రానిక్స్ రంగంలో భారతదేశం ఏదైతే విపరీతమైన అడ్వాన్స్మెంట్ జరుగుతుందో దానిలో భాగంగా ఈసీ కూడా ఆపర్చునిటీస్ ఉంటాయి. అండ్ అన్నిటికంటే ఇంపార్టెంట్ విషయం ఏంటంటే ఇప్పుడు నేను సిఎస్సి చదువుకొని ఈసీ రిలేటెడ్ జాబ్స్కి వెళ్ళాను, కానీ ఈసీఈ చదువుకొని కంప్యూటర్ సైడ్ ఎప్పుడైనా వెళ్ళొచ్చు. సో నా సలహా అయితే తనకు ఒకవేళ ఫిజిక్స్ అండ్ ఎలక్ట్రానిక్స్ మీద ఇంట్రెస్ట్ ఉన్నట్టయితే ఐ వుడ్ ప్రిఫర్ హర్ టేకింగ్ ది బెస్ట్ కాలేజ్ అలాంగ్ విత్ ఈసీఈ బ్రాంచ్. సార్, ఇంకొకటి, నాకు ఒకవేళ ఫస్ట్ కౌన్సిలింగ్లో సీటు వస్తే దాన్ని అలాగే ఉంచి సెకండ్ కౌన్సిలింగ్కి వెళ్ళొచ్చా? కౌన్సిలింగ్కి వెళ్ళొచ్చు, కానీ అలాగే ఉంచి సెకండ్ అలా ఫ్రీజ్ చేసుకొని సీట్ అలాట్మెంట్ ఉండదు కదా. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఫస్ట్ అలాట్మెంట్లో నాకు బీవీఆర్ఐటీలో వచ్చి సెకండ్ అలాట్మెంట్లో నాకు గోకరాజో లేకపోతే కేఎంఐటీ వచ్చింది అనుకోండి, దట్ మీన్స్ సెకండ్ రౌండ్లో నాకు బెటర్ కాలేజ్ వచ్చినట్టేగా. నేను ఇప్పుడు మళ్ళీ వెళ్ళి దానికంటే కొంత తక్కువ స్థాయి ఉన్న కాలేజ్లో చేరుతా అనడంలో అర్థం లేదు కదా. సో డెఫినెట్లీ ఫస్ట్ కౌన్సిలింగ్ నుంచి సెకండ్ కౌన్సిలింగ్లో కూర్చుంటే ఫస్ట్ది అందుబాటులో ఉంటుంది. బట్ ద పాయింట్ ఈస్ అలాట్మెంట్ అయింది అనుకోండి సెకండ్ రౌండ్లో, బికాస్ వేరియస్ ఫేజెస్ ఉన్నాయి కదా ఇక్కడ. అలాట్మెంట్ అయినప్పుడు ఫస్ట్ది ఆటోమేటికల్లీ నల్ అండ్ వాయిడ్ అయిపోద్ది కదా. సో సెకండ్ రౌండ్లో కూర్చోవడం వల్ల ప్రాబ్లం లేదు. సెకండ్ రౌండ్లో అలాట్మెంట్ అయిందంటే ఫస్ట్ ఈస్ న్యాచురల్లీ పోతుంది, అది ఫ్రీజ్ అయ్యి ఉండదు. ఫస్ట్ కౌన్సిలింగ్ది ఇప్పుడు మనం ఫీజు గురించి మాట్లాడుకున్నాం సార్. డాక్యుమెంట్ వెరిఫికేషన్లో ఇంటర్లో టీసీ ప్లేస్లో మార్క్స్ మెమో సరిపోతుందా? లేదండి, ట్రాన్స్ఫర్ సర్టిఫికేట్ ఇట్ సెల్ఫ్ మీన్స్ నేను ఇంటర్మీడియట్ నుంచి టెక్నికల్ యూనివర్సిటీకి షిఫ్ట్ అవుతున్నాను కదా. సో దానిలో టీసీ లేకుండా మార్క్స్ మెమో తోటి అలో చెయ్యరు. మనం రిక్వెస్ట్ చేసుకుంటే ఏమన్నా డిక్లరేషన్ ఇస్తే కాలేజీలో ఏమైనా సమస్యలు ఉండి టైం ఇస్తారేమో ఇన్ స్పెషల్ కేసెస్, బట్ దాని రీప్లేస్మెంట్ కింద ఇంటర్ మార్క్స్ చూడరండి. టీసీ ఈజ్ మ్యాండేటరీ. ఐ డోంట్ నో వై దే హ్యావ్ ఇన్సిస్టెడ్ దట్ టీసీ అనేది ప్రతి జూనియర్ కాలేజ్
ఇవ్వాలి. ఇది ఇంటర్మీడియట్ బోర్డ్ రెస్పాన్సిబిలిటీ కూడా. మీకు ఒకవేళ ఇబ్బంది అయినట్టయితే మీరు బోర్డ్ ఆఫ్ ఇంటర్మీడియట్ అప్రోచ్ అయ్యి అక్కడ కంప్లైంట్ చేసినట్టయితే ఖచ్చితంగా ఏ కాలేజ్ అయినా సరే సర్టిఫికేట్ విత్హెల్డ్ చేయడానికి వీల్లేదు. సో మీకు ఎక్కడైనా ఇట్లాంటి సమస్యలు వస్తూ ఉంటాయి. మామూలుగా కొన్ని జూనియర్ కాలేజెస్లో మాకు ఫీజులు కట్టలేదని చెప్పి సర్టిఫికేట్ హోల్డ్ చేసి పెడతారు. ఈ మార్క్స్ మెమోస్ అంటే ఇంటర్లో అందుబాటులో ఉంటాయి కానీ డౌన్లోడ్ చేసుకోవచ్చు కదా, టీసీలు ఇవ్వరు. కాలేజెస్ ఈ రకంగా సతాయిస్తూ ఉంటాయి పిల్లల్ని. సో దీనికి ఆల్టర్నేట్ ఏం లేదు, మీరు బోర్డ్ ఆఫ్ ఇంటర్మీడియట్కి అప్రోచ్ అయ్యి మీరు బోర్డ్ ఆఫ్ ఇంటర్మీడియట్లో రిటర్న్ రిక్వెస్ట్ ఇవ్వండి సెక్రటరీ గారికి. ఇస్తే ఖచ్చితంగా దాన్ని వాళ్ళు పర్సనల్గా పర్సీవ్ చేసి మీకు టీసీ ఏ కాలేజ్ అయినా సరే వితౌట్ ఎనీ ఆబ్లిగేషన్ ఇవ్వాలి, ఇస్తారు కూడా. సో మీరు దయచేసి టీసీని అవాయిడ్ చేస్తూ కౌన్సిలింగ్కి వెళ్ళకండి. ఆల్ ఒరిజినల్ డాక్యుమెంట్స్ తీసుకొని వెళ్ళాలి కనుక ఖచ్చితంగా టీసీ తీసుకొని వెళ్ళండి. సార్ ఇంకో క్వశ్చన్, వెబ్ ఆప్షన్స్ ఎక్సర్సైజింగ్లో టైం లిమిట్ ఉంటుందా? ఎంత టైంలో చేయొచ్చు వెబ్ ఆప్షన్స్? వెబ్ ఆప్షన్స్కి డెఫినెట్లీ ఇప్పుడు మనం ఫస్ట్ ఫేజ్ ఆఫ్ కౌన్సిలింగ్ తీసుకున్నట్టయితే 4th కౌన్సిలింగ్ స్టార్ట్ అవుతుందండి. 6th నుంచి 13th జూలై వరకు సర్టిఫికేట్ వెరిఫికేషన్ ఉంది. దీనిలో 15th జూలై ఏదైతే డేట్ ఉందో దీనిలో ఫ్రీజింగ్ ఆఫ్ ది ఆప్షన్స్ ఉంది. ఆలోపే ఫ్రీజింగ్ ఆఫ్ ది ఆప్షన్స్ అయిపోవాలి. 19th అలాట్మెంట్ అయిపోద్ది కదా. అవును. సో మనం ఇంకా 19 తర్వాత కూడా నేను అలాట్మెంట్ చేసుకుంటూ కూర్చుంటా అంటే కుదరదు. సో డెఫినెట్లీ ఒక టైం ఫ్రేమ్లోనే ఫస్ట్ కౌన్సిలింగ్ సెకండ్ కౌన్సిలింగ్లో ఆటోమేటిక్గా స్లైడ్ అవుతుంది కనుక ఫస్ట్ కౌన్సిలింగ్ అయ్యే లోపలనే మీరు ఆప్షన్స్ అన్ని ప్రాపర్గా చూసుకొని ఫ్రీజ్ చేసుకుంటే మంచిది. అంటే అక్కడికి వెళ్ళక ముందే ఇక్కడ మనం ఎక్సర్సైజ్ చేసి ఏ కాలేజీలు అనేటువంటి ఆప్షన్స్ మనం చూసి పెట్టుకోవాలి. ఎగ్జాక్ట్లీ. ఎందుకంటే మనం ఏవైతే పిక్ చేస్తున్నామో అవే మన చాయిస్ అన్నట్టు కదా. వాటిలోంచి మన కౌన్సిలింగ్ అథారిటీ అనేది మనకి సీట్ అలాట్ చేస్తుంది కనుక మనం ఆప్షన్స్ ఫ్రీజ్ చేసుకునేటప్పుడు పేరెంట్స్ చాలా జాగ్రత్తగా ఉండాలి. విద్యార్థులు అట్ ద సేమ్ టైం తల్లిదండ్రులు కలిసి కూర్చొని చేయాల్సిన ప్రాసెస్ తప్ప పిల్లలకి పూర్తి స్థాయిలో అప్పచెప్పకండి. మీరు కూర్చొని తన ర్యాంక్కి దగ్గరలో దానికంటే మెరుగ్గా, ఇప్పుడు ఒక అమ్మాయికి ఏదో 18,500 అన్నారు, ఉస్మా యూనివర్సిటీలో కంప్యూటర్ సైన్స్ అంటే అర్థం లేదు కదండి. డెఫినెట్లీ దానికి దగ్గరలో సపోజ్ సిబిఐటీలో ఎలక్ట్రానిక్స్ నుంచి స్టార్ట్ చేసుకొని మీరు ఆప్షన్స్ పెట్టండి. సో ఫస్ట్ సెకండ్ థర్డ్ ఏదో ఒక రౌండ్లో మీకు వచ్చే ఛాన్సెస్ ఉన్నాయి. సో అన్లిమిటెడ్ ఆప్షన్స్ కనుక మీరు ఎన్నైనా పెట్టుకోవచ్చు, దానికి ఏం ప్రాబ్లం లేదు. మీరు ఎన్ని పెట్టినా పర్లేదు కానీ వచ్చేదే వస్తుంది కదా. మన ర్యాంక్కి లాస్ట్ ఇయర్ ఏదైతే క్లోజింగ్ ర్యాంక్స్ ఉన్నాయో ఓపెనింగ్ ర్యాంక్స్ ఉన్నాయో దానికి దగ్గరలో వచ్చే ఛాన్సెస్ ఉన్నాయి కనుక చూసి ఆప్షన్స్ పిక్ చేసుకోండి. పిక్ చేసుకున్న తర్వాత మనకి అన్లిమిటెడ్ టైం ఉంటుంది, ఎప్పుడన్నా చేసుకోవచ్చు, మార్పులు చేర్పులు అనేది మనకి ఉండదు. సో మనం ఒకసారి ఆప్షన్స్ పెట్టడం స్టార్ట్ చేసాం, 1 2 3 4 అయిపోయాయి, ఎన్ని ఆప్షన్స్ అయినా పెట్టుకోవచ్చు. అన్ని ఆప్షన్స్కి మళ్ళీ మనం ఆలోచించుకోవడం మొదలుపెట్టి మెల్లిగా కాలేజ్ ఇన్స్టిట్యూట్స్ అన్ని ఎంటర్ చేయడం మొదలుపెట్టినప్పుడు ఆ టైం లిమిట్ కూడా ఉంటుందా? ఎంతసేపట్లో మనం కంప్లీట్ చేయాలి అనేది? ఇది ఇంట్రెస్టింగ్ క్వశ్చన్ ఇది. ఎందుకంటే ఇంటర్నల్ స్లైడింగ్ అనేది ఇప్పుడు ఇట్స్ ఏ బర్నింగ్ ఇష్యూ. ఇంటర్నల్ స్లైడింగ్ అనేది కాలేజ్కి ఇవ్వాలా లేదంటే అథారిటీ అనేది కాలేజ్కి ఇవ్వాలా లేకపోతే మన గవర్నమెంటే చేయాలా అనేది దీని మీదనే క్లారిటీ రాలేదు కనుక ఇది యాక్చువల్లీ పోస్ట్ పోన్ అయింది. అన్ఫార్చునేట్లీ మన దగ్గర ఎడ్యుకేషన్ మినిస్టర్ లేకపోవడం, ముఖ్యమంత్రి గారి చేతిలోనే ఆ డిపార్ట్మెంట్ ఉండడం, ఆయన విపరీతమైన బిజీ ఉండడం వల్ల అది క్లారిటీ ఇంకా పూర్తి స్థాయిలో రాలేదు. ఒకటేమో ఇంటర్నల్ స్లైడింగ్, రెండోది ఈ 30% మేనేజ్మెంట్ కోటా ఉంది కదా కేటగిరీ బి అండ్ సి అని, దాని మీద కూడా కొంత క్లారిటీ వచ్చేది ఉంది కనుకనే ఈ తర్జన భర్జన పడుతున్నా కానీ యాక్చువల్లీ పోస్ట్ పోన్ అయింది. సో డెఫినెట్లీ ఇంటర్నల్ స్లైడింగ్ అనేది గవర్నమెంట్ చేసే పక్షంలో, బికాజ్ ఇట్స్ అన్ ఎక్స్పెరిమెంట్ విచ్ ఫస్ట్ టైం ది గవర్నమెంట్ ఈస్ డూయింగ్. ఇంతకుముందు కాలేజ్ అథారిటీ ఉండేది, ఇప్పుడు గవర్నమెంట్ చేస్తుంది కనుక కొంత ఎక్సర్సైజ్ చేయాలి. ఇప్పుడు తనకి ఇంటర్నల్గా ఫస్ట్ రౌండ్లో లేదా సెకండ్ రౌండ్లో నచ్చిన సీట్ రాకుండా ఫ్రీజ్ చేసుకున్న తర్వాత కూడా ఏమైనా డ్రాప్ అవుట్స్ ఉంటే వాటిని ఇంటర్నల్ స్లైడింగ్ ద్వారా ఫిల్ చేసుకోవచ్చు. సో దట్ ఈస్ యాక్చువల్లీ అన్లిమిటెడ్ టైం ఫ్రేమ్ అంటే అదే, అది అన్లిమిటెడ్ ఇన్ అవర్ కాంటెక్స్ట్. బట్ గవర్నమెంట్ కాంటెక్స్ట్లో డెఫినెట్లీ ఇట్ హ్యాస్ టు బి లిమిటెడ్, ఒక సర్టెన్ టైం ఫ్రేమ్లో అది చేస్తారు. సార్ ఇంకో క్వశ్చన్, బి కేటగిరీ సీట్స్ గురించి చెప్పండి. సిబిఐటి, విఎన్ఆర్, వాసవి, జేఈఈ కట్ ఆఫ్ మార్క్స్ లాస్ట్ ఇయర్ ఎంత ఉన్నాయి? అంటే ఇప్పుడు అదే మేడం ఇంతకుముందు అన్నట్టు 30% ఇది సీట్స్ అనేవి మేనేజ్మెంట్ కోరుతున్నాయి. 30 కాదు 25 ఇస్తామని డిస్కషన్ ఇప్పుడు మేనేజ్మెంట్ వర్సెస్ గవర్నమెంట్ జరుగుతుంది. దీనిలో ఎటువైపు ఈల్డ్ అవుద్దో చూడాలి మనం 1-2 డేస్లోనే. అయితే 30% ఉంది అనుకున్న పక్షంలో ఇక్కడ ఏబిసి కేటగిరీస్ కింద డివైడ్ చేస్తాం. ఏ అనేది మనకి మెరిట్ కౌన్సిలింగ్, కన్వీనర్ కోటా త్రూ కౌన్సిలింగ్ ద్వారా ఫిల్ చేసేది. బి ఈజ్ మేనేజ్మెంట్, సి ఈజ్ ఆల్సో మేనేజ్మెంట్. బట్ బిని మెరిట్ కోటా అని అంటారు.
అంటే దీన్ని కొన్ని కాలేజెస్ ఇంటర్మీడియట్ మార్క్స్ బేసిస్ మీద, కొన్ని కాలేజెస్ జేడబ్ల్యూ మెయిన్ స్కోర్ మీద అట్లా ఫిల్ చేస్తూ ఉంటారు. ఇట్స్ ద డిస్క్రిషన్ ఆఫ్ ది కాలేజ్. ఇప్పుడు కొంతమంది ఇప్పుడు సపోజ్ డిమాండ్ ఉన్న కాలేజ్ ఉందనుకోండి, వాళ్ళు ఏమనుకుంటారు, ఎక్కువ శాతం సీట్లు నేను మేనేజ్మెంట్ కోటాలోనే అమ్ముకుంటాను కానీ మళ్ళీ బీ కేటగిరీ పేరు మీద పెట్టను అని అంటారు. అందు గురించే ఇప్పుడు గవర్నమెంట్ కొంత దాన్ని రిస్ట్రిక్ట్ చేసి 25% పెడతాం, ఎందుకంటే మీరు విచ్చలవిడి వ్యాపారానికి తెరదీస్తున్నారని చెప్పి అంటుంది. సో వీ హ్యావ్ టు సీ హౌ మచ్ ది గవర్నమెంట్ కెన్ అబ్జెక్ట్ టు దిస్. బట్ ఐ బిలీవ్ 30% ఉంటుంది అనుకుంటున్నాం మేము. దీనిలో జేడబ్ల్యూ మెయిన్లో ఇప్పుడు లాస్ట్ ఇయర్ వాసవి తీసుకుంటే 5,000 నుంచి 50,000 వరకు ఆల్ ఇండియా ర్యాంక్ వచ్చిన విద్యార్థులకు సీట్ దొరికింది. దట్ డిపెండ్స్ అపాన్ ది బ్రాంచ్. ఇప్పుడు సపోజ్ నేను ఉన్నాను అనుకోండి, పర్టికులర్లీ నాకు వాసవిలో ఎలక్ట్రానిక్స్ ఇంజనీరింగ్ చదవాలని ఉంది అని, నాకు జేఈలో 5,000 ర్యాంక్ వచ్చింది, నేను ఎక్కడ పోదలుచుకోలేదు అన్నప్పుడు నేను ఖచ్చితంగా ఇది ఆప్ట్ చేస్తాను కదా. సో 5,000 నుంచి 50,000 వరకు డిఫరెంట్ ఏమంటారు డిసిప్లిన్స్లో ఈ సీట్ అనేది వాసవి కాలేజ్లో రావడం జరిగింది. అన్ని కాలేజెస్లో ఆల్మోస్ట్ ఇదే విధంగా ఉంటుంది మేడం. మనకి ఆ కాలేజ్కి ఉండే డిమాండ్ బట్టే ఇది పూర్తిగా వేరీ అవుతూ ఉంటుంది. సో ఖచ్చితంగా ఈ ర్యాంక్ ఇది కట్ ఆఫ్ అనేది చెప్పడానికి ఉండదు. ఆ కాలేజ్ మేనేజ్మెంట్ అనుకుంటే మాకు డిమాండ్ ఎక్కువ ఉందని ఆర్టిఫిషియల్ హైప్ ఒకటి క్రియేట్ చేసి, ఒక ఆర్టిఫిషియల్ డిమాండ్ ఒకటి క్రియేట్ చేసి మాకు 10,000 లోపు ర్యాంక్ వస్తేనే మీకు ఇస్తామంటే ఏం చేస్తారు? డ్రాప్ చేస్తారు కదా. అప్పుడు ఆ సీట్లన్నీ వీళ్ళు సీ కేటగిరీ కింద ఎన్ఆర్ఐ కోటా అని చెప్పేసి అమ్మేసుకోవచ్చు. ప్రస్తుతం అదే జరుగుతుంది. ఇప్పుడు ఇంజనీరింగ్కి ఉన్న ఓవర్ హైప్ తోటే ఇది కొంత బీ కేటగిరీ సీట్స్ అనేవి అన్ప్రిడిక్టబుల్గా మారిపోయినాయి. అండ్ ఆన్ టాప్ ఆఫ్ ఇట్ ఎవ్రీ కాలేజ్ దానికి సపరేట్ నోటిఫికేషన్ రిలీజ్ చేస్తుంది. ఇప్పుడు మా కాలేజ్లో ఎన్ని బీ కేటగిరీ సీట్స్కి ఈ క్రైటీరియా మీద సీట్లు ఇస్తున్నాం అనేది మెన్షన్ చేసినప్పుడు పేరెంట్స్ అది చూసుకొని దానికి అప్లై చేసుకోవాలి. అప్లై చేసుకున్నప్పుడు అది కూడా మళ్ళీ ఒక ప్రాసెస్ ప్రకారమే వెళ్తుంది. అక్కడ వచ్చిన ర్యాంకులు అదేం ట్రాన్స్పరెంట్ ప్రాసెస్ కాదు. మన క్లియర్గా చెప్పరు ఎక్కడ కట్ ఆఫ్ వచ్చింది, ఎక్కడ రాలేదా. చెప్తే ఈ బిజినెస్ మాడ్యూల్ దెబ్బతింటుంది కదా. ప్యూర్లీ మేనేజ్మెంట్ డెసిషన్స్ అంటే వాళ్ళ డిస్క్రిషన్ అంతే. సో ఇంకో క్వశ్చన్, వెబ్ ఆప్షన్లో కాలేజ్ని హై టు లో తీసుకోవాలా, లో టు హై తీసుకోవాలా, ప్రయారిటీస్ అనేది ఎలా పెట్టుకోవాలి? డెఫినెట్లీ బెస్ట్ టు వర్స్ట్ కదండి. ఫస్ట్ ప్రయారిటీ బెస్ట్ అంతే. అది Tier 1 కాలేజెస్ అంటే ఉస్మానియా, JNTU, ఆ తర్వాత మనకి CBIT వస్తుంది. CBIT తర్వాత VNR, గోకరాజు, వాసవి, KMIT, ఇక్కడ వరకు 10 కాలేజెస్ అయిపోతాయి. ఆ తర్వాత BVRIT, వర్ధమాన్ ఇంజనీరింగ్ కాలేజ్, అనురాగ్ యూనివర్సిటీ, అట్ ద సేమ్ టైం CVR, మల్లారెడ్డి, ఇట్లాంటి Tier 2 కాలేజెస్ ఉంటాయి. ఇంకా మిగతా అన్ని Tier 3 కాలేజెస్. అంటే వాటిలో ఆటోమేటిక్గా ర్యాంక్ 30,000 35,000 వచ్చినా సరే సీట్ వచ్చే ఛాన్సెస్ ఉంటాయి కదా మేడం. సో బెస్ట్ కాలేజెస్ పిక్ చేసుకోవాలి. ఇది పూర్తిగా ర్యాంక్ మీద ఆధారపడి ఉంటుంది. మీ పిల్లలకి ఏదైతే ర్యాంక్ వచ్చింది, ఇప్పుడు మేము చెప్తున్నాం ఒక కౌన్సిలింగ్ ప్యాటర్న్లో మేము ఇన్ని ర్యాంక్స్ వస్తే ఇట్లా వస్తుందని, దాన్ని బట్టి మీరు అంచనా వేయండి. దీనికి సింపుల్ అసెస్మెంట్. ఇది ఇక్కడ మ్యాథమెటిక్స్ అనేది చాలా తక్కువ వర్కౌట్ అవుతుంది. దానికి సింపుల్ రీజన్ చెప్తాను. ఇప్పుడు లాస్ట్ ఇయర్ జేడబ్ల్యూ మెయిన్లో ర్యాంక్ వచ్చి సరైన NITలో సీట్ రాక ఎంసెట్ మంచి ఇంజనీరింగ్ కాలేజెస్ ఆప్ట్ చేసిన వాళ్ళు ఉన్నారు. ఈ మధ్య కాలంలో IITs NITsలో ప్లేస్మెంట్స్ లేవు అని ఒకటి కొంత మార్కెట్లో ఇది చర్చ బాగా జరుగుతుంది. అండ్ అప్పుడు నేను అంత దూరం పోయి ఈ IIT హిమాచల్ ప్రదేశ్ మండిలోనో, లేకపోతే IIT రోపాడ్లోనో, IIT గోవాలోనో ఇక్కడ చదవడం ఎందుకు, నేను ఏదైనా ఇక్కడే మంచి ఇంజనీరింగ్ కాలేజ్ చదువుతా అనుకున్న విద్యార్థి, అప్పుడు డెఫినెట్లీ లోకల్ లెవెల్లో కాంపిటీషన్ పెరుగుతుంది కదా. సో కిందున్న స్థాయి విద్యార్థులు ఎంతమందికి అదర్ బెస్ట్ కాలేజెస్ వచ్చినాయి, IIT, IIIT, NIT, BITS, దాని మీద కూడా ఇది డిపెండ్ అవుతూ ఉంటుంది, ఇది వేరీ అవుతూ ఉంటుంది. సో ఖచ్చితంగా లాస్ట్ ఇయర్ ర్యాంక్స్ ఏవైతే ఉన్నాయో ఒక పెరిఫరీ, ఒక బౌండరీని డిఫైన్ చేస్తాయి తప్ప యాక్యురసీ కాదు. సో లాస్ట్ ఇయర్ బేసిస్ మీద మనం ఒక అంచనా వేసి చెప్పొచ్చు, కానీ ఖచ్చితంగా ఇది వస్తుందని మాత్రం చెప్పడం ఈజ్ హైలీ ఇంపాసిబుల్. అందుకే Tier 1, Tier 2, Tier 3 కాలేజెస్ కింద డివైడ్ చేసి మనం దగ్గర ఎక్కడ రావచ్చు అని చెప్తున్నాం. అండ్ అదే కాకుండా మనం ఓన్లీ కంప్యూటర్ సైన్స్ ఇంజనీరింగ్ కాకుండా ఎలక్ట్రానిక్స్ తీసుకున్నాం అనుకోండి, ఎలక్ట్రానిక్స్ అండ్ కమ్యూనికేషన్ ఇంజనీరింగ్, ఎలక్ట్రానిక్స్ అండ్ ఇన్స్ట్రుమెంటేషన్ ఇంజనీరింగ్, కమ్యూనికేషన్ ఇంజనీరింగ్ చేస్తే డెఫినెట్లీ ఫ్యూచర్ బాగుంటుంది. దీని మీద కూడా కొంత అవేర్నెస్ ఇప్పుడు పెరుగుతుంది. సో ఈ సంవత్సరం మనకు కొంత తక్కువ కాంపిటీషన్ ఫేస్ అయినా రానున్న సంవత్సరాల్లో ఈసీకి పోటీ పెరగచ్చు. ఇప్పుడు 1978లో ఎంసెట్లో 12th ర్యాంక్ వచ్చిన వ్యక్తి హీ ఆప్టెడ్ ఫర్ సివిల్ ఇంజనీరింగ్ బికాస్ అప్పుడు సివిల్ ఇంజనీరింగ్ వాస్ బర్డింగ్.
ఇప్పుడు కంప్యూటర్ సైన్స్ ఇంజనీరింగ్ నడుస్తుంది, కాకపోతే ఇట్స్ ఆల్ డిమాండ్ వర్సెస్ సప్లై. ఎంతవరకు ఉంటుంది? అవును, ఇప్పుడు డిమాండ్ అనేది ఉంది, సప్లై కూడా ఉంది కదా. రానున్న సంవత్సరాల్లో డెఫినెట్లీ ఇది మారుతుంది. ఇన్ఫ్యాక్ట్ ఈ ఇయరే మారుతుంది. సో అందు గురించి మేము ఇచ్చే సలహా, మీకు కంప్యూటర్ సైన్స్ Tier 2 కాలేజెస్లో వచ్చి ఎలక్ట్రానిక్స్ Tier 1 కాలేజెస్లో వచ్చింది అనుకోండి, డెఫినెట్లీ ఎలక్ట్రానిక్స్ తీసుకోమని చెప్తాను నేను. ఎందుకంటే ఎలక్ట్రానిక్స్లో ఇప్పుడు ఎలక్ట్రానిక్స్ అనేది స్పేర్ పార్ట్స్ తయారు చేయడంలో వాడతారు. దానిలో కొంత ఆల్గరిథం టచ్ అయితే ఉంటుంది కదండి పిల్లలకి. సో కంప్యూటర్స్ కొంత గొప్ప ఉంటుంది కదా డెఫినెట్లీ. సో అదేదో ఏదో కోర్సెస్ కొన్ని ఫ్యాన్సీ కోర్సెస్ వచ్చాయి కదా ఇప్పుడు, సైబర్ సెక్యూరిటీ అని, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అని, డేటా సైన్సెస్ అని, అవి ఆ తోక తగిలించిన కోర్సెస్ కాకుండా అదే స్పెషలైజేషన్ కంప్లీట్గా ఈసీఈ చేసింది బెటర్ కదా. సో అంతే, అది మేము ఇచ్చే సలహా. ఆన్ టాప్ ఆఫ్ ఇట్ ఇప్పుడు చాలామంది వస్తారు, అడుగుతారు, నేను ఏరోడైనమిక్స్ చేద్దాం అనుకుంటున్నాను, ఏరోనాటిక్స్ చేస్తాం అనుకుంటున్నాను, ఫలానా కాలేజ్లో ఏరోనాటిక్స్ నాకు వస్తే నేను తీసుకోవచ్చా? ఇక్కడ ఒకటి గుర్తుపెట్టుకోవాలి మేడం, ఇఫ్ యు ఆర్ స్పెషలైజ్డ్ ఇన్ గ్రాడ్యుయేషన్, మీరు బీటెక్లో గ్రాడ్యుయేషన్లోనే మీరు స్పెషలైజ్ బ్రాంచెస్ తీసుకుంటే మీకు డెఫినెట్లీ జాబ్ ఆపర్చునిటీస్లో అవకాశాలు సన్నగిలుతాయి. ఎందుకంటే ఇప్పుడు మెకానికల్ ఇంజనీర్ అనుకోండి, సైకిల్ కాడ నుంచి విమానం వరకు అన్ని రిపేర్ చేయగలుగుతాడు. నువ్వు ముందే చెప్తున్నావు కదా, నేను ఏరోనాటికల్ ఇంజనీరింగే చేస్తా, ఏరోస్పేసే చేస్తా అని. దట్ మీన్స్ యువర్ సెల్ఫ్ ఈజ్ రెడ్యూసింగ్ యువర్ ఆపర్చునిటీ, లిమిట్ చేసుకుంటున్నట్టే. సో ఎప్పుడు కానీ గ్రాడ్యుయేషన్లో మనం స్పెషలైజ్డ్ కోర్సెస్ చేయకూడదు. కొంతమంది రోబోటిక్స్ అంటున్నారు, మెకట్రానిక్స్ అంటున్నారు. ఈ స్పెషలైజేషన్ మొత్తం కూడా పీజీలో చేయాలి. అండర్ గ్రాడ్యుయేషన్లో ఎక్కువ బ్రాడర్ స్కోప్ ఉన్న కోర్సెసే చేయండి. కోర్ సిఎస్సి, కోర్ ఈసీ, ఇన్స్ట్రుమెంటేషన్ ఈజ్ నాట్ అ బ్యాడ్ కోర్స్. ట్రిపుల్ ఈ, ఎస్పెషల్లీ బాయ్స్ అయితే. ఇప్పుడు కొంతమంది విద్యార్థులు అడుగుతారు, సార్ మెకానికల్ పడిపోయిందట కదా, ఫ్యూచర్ లేదట. కానీ మెకానికల్ అంటే ఓన్లీ ఆటోమొబైల్స్ కాదు కదా, ఆల్ మషినరీ ఈజ్ రిలేటెడ్ టు మెకానికలే కదా. ఇప్పుడు ప్రతి చోట రోబోటిక్ ట్రీట్మెంట్. ఇఫ్ యూ టేక్ మర్సిడీస్ కార్ మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్, దానిలో ప్రతి ఇంతకుముందు 10 మందికి ఒక మషిన్ ఉండేది, ఇప్పుడు రివర్స్ అయింది అది. సో డెఫినెట్లీ రోబోటిక్ ట్రీట్మెంట్లో మెకానికల్కి రానున్న రోజుల్లో ఉంటుంది కదండి ఫ్యూచర్. అండ్ ఇండియా ఈజ్ లైక్ డెవలపింగ్ నేషన్ ఇంకా, అన్ఫార్చునేట్లీ కనుక రోడ్ అండ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్స్ పెరగాలి కదా. అంటే సివిల్ ఇంజనీరింగ్ కూడా కొద్ది గొప్ప స్కోప్ ఉన్నట్టే కదా. సో ఇట్లాంటి డైవర్సిఫైడ్ కోర్సెస్ వైపు చూస్తే మీకు అంత ల్యూక్రేటివ్ శాలరీస్ రాకపోవచ్చు, ఇప్పుడు సాఫ్ట్వేర్లో ఉన్నంత ల్యూక్రేటివ్ శాలరీస్ రాకపోవచ్చు, కానీ స్టేబుల్ లైఫ్ అనేది ఖచ్చితంగా ఉంటుంది. దాంతోపాటు పబ్లిక్ సెక్టార్ యూనిట్స్ ఉంటాయి, IOCL, ఎన్ఆల్ కార్పొరేషన్, HPCL, NTPC, SAIL, GAIL, ONGC. ఈ పబ్లిక్ సెక్టార్ యూనిట్స్లో జీతాలు ఏం తక్కువ లేవు మేడం, 1,500,000 2 లక్షల వరకు ఉంది. మేనేజ్మెంట్ ట్రైనింగ్ అంటారు వాళ్ళని. సో ఇంత మంచి జాబ్ ఆపర్చునిటీస్ వదిలిపెట్టుకొని అందరు సాఫ్ట్వేర్ సైడ్ పోవడం వల్లనే ఇప్పుడు దాని డిమాండ్ అనేది తగ్గింది. ఇంకా రానున్న 3-4 సంవత్సరాలు కూడా ఇట్లే ఉండే ఛాన్సెస్ ఉన్నాయి. వీళ్ళు ఇప్పుడు జాయిన్ అయిన వాళ్ళు 4 ఏళ్ల తర్వాత బయటకు వచ్చేసరికి ఎలా ఉంటుంది అనేది, అందు గురించి కొంత డిఫరెంట్గా ఆలోచిస్తేనే మంచిది మేడం. సో బెస్ట్ కాలేజ్ ఏంటి అనేది చూసుకోవడంతో పాటుగా మంచి కోర్స్ ఏంటి అనే దాని మీద కూడా ఫోకస్ పెట్టాలి. పర్ఫెక్ట్ బ్రాంచ్. సార్ ఇంకో క్వశ్చన్, 20K ర్యాంక్, 20,000 ర్యాంక్ OC, EWS, CSCల బ్రాంచెస్లో ఏ కాలేజెస్లో అయినా వచ్చే ఛాన్సెస్ ఉన్నాయా? Top 10, అదర్ స్పీకింగ్ అబౌట్ top 10 కాలేజ్ ఆర్ ఎనీ కాలేజ్? యా, ఏ కాలేజ్లో అయినా. సిఎస్సి డెఫినెట్లీ వస్తుంది కదండి, ఎక్కడైనా రావచ్చు. ఎందుకంటే 40,000 నుంచి 50,000 సీట్లు సిఎస్సిగా మన దగ్గర. అండ్ ఈడబ్ల్యూస్ అంటున్నారు కనుక 10% కోటా అనేది దానికి రిజర్వేషన్ అప్లై చేస్తే బాయ్ ఆర్ గర్ల్? యా, ఇందులో మెన్షన్ చేయలేదండి. 20K ర్యాంక్ OC, EWS, 20K ర్యాంక్ ఏదో కాలేజ్లో అయితే వచ్చే ఛాన్సెస్ ఉన్నాయి. బట్ డెఫినెట్లీ top 10 కాలేజెస్లో అయితే, Tier 1 కాలేజెస్లో అయితే రాదు. Tier 2 కాలేజెస్లో సిఎస్సి అనేది వస్తుందండి ఖచ్చితంగా. సో ఇంతకుముందు మెన్షన్ చేయలేదు, ఇక్కడ వాళ్ళు చాలా క్లియర్గా మెన్షన్ చేశారు ఏ కేటగిరీ ఉంది అండ్ రిజర్వేషన్ ఉందా లేదా. రిజర్వేషన్ ఉంది కానీ బాయ్ ఆర్ గర్ల్ చెప్పలేదు. ఇప్పుడు మనకి 33% రిజర్వేషన్ ఈస్ ఫర్ గర్ల్స్, రైట్? ఇంతకుముందు క్వశ్చన్లో గర్ల్ అని చెప్పారు, రిజర్వేషన్ చెప్పలేదు. ఇప్పుడు రిజర్వేషన్ చెప్పారు. సో ఇక్కడ ఏంటంటే ఇట్స్ ఎ కాంబినేషన్ ఆఫ్ ద టూ, రైట్? ఇప్పుడు గర్ల్ ఆర్ బాయ్ మన ఎంసెట్లో స్పెసిఫిక్గా మెన్షన్ చేయాలి. ఇదే JEE మెయిన్లో అయితే అంతగా అక్కర్లేదు, అక్కడ కూడా ఉంది సూపర్ న్యూమరీ కోటా, గర్ల్స్కి సపరేట్ ఉంది. బట్ ఒక అప్రాక్సిమేషన్ అనేది అక్కడ చేయొచ్చు. బట్ ఇక్కడ వాళ్ళు అన్లెస్ దే స్పెసిఫై వెదర్ దట్ ఈస్ బాయ్ ఆర్ గర్ల్, ఇట్స్ డిఫికల్ట్. ఇంకో క్వశ్చన్ సార్, సీట్ అలాట్మెంట్ తర్వాత ఫీజు ఎలా పే చేయాలి? లింక్ ఏదైనా ప్రొవైడ్ చేస్తారా? సీట్ అలాట్మెంట్ అయిన తర్వాత సెల్ఫ్ రిపోర్టింగ్ అనేది ఒకటి ఉంటుంది కదా. ఇప్పుడు సపోజ్ నాకు ఫస్ట్ రౌండ్ ఆఫ్ కౌన్సిలింగ్లో నాకు సీట్ వచ్చింది, ఆప్షన్ ఫ్రీజ్ చేసుకున్నాను 15వ తారీఖుకి.
ఇంకా 19వ తారీఖు నాకు అలాట్మెంట్ అయిపోయింది. అలాట్మెంట్ అయిపోయిన తర్వాత సెల్ఫ్ రిపోర్టింగ్ అంటారు కదా. ఇప్పుడు సెల్ఫ్ రిపోర్టింగ్ దట్ మీన్స్ ఐఎమ్ ఇంట్రెస్టెడ్ ఇన్ ఫలానా కాలేజ్, సో ఐఎమ్ రిపోర్టింగ్ టు దట్ అండ్ అకార్డింగ్ టు ద ఫీ స్ట్రక్చర్ దే హ్యావ్ టు పే. ఎస్. ఇంకో క్వశ్చన్, తెలంగాణలో ఏపీ వాళ్ళ రిజర్వేషన్ క్రైటీరియా గురించి చెప్పండి. ఇక్కడ 6th to 12th 7 సక్సెసివ్ ఇయర్స్ మనం చదివినట్టయితే ఏ జిల్లాలో అయినా తెలంగాణలో దే హెయిల్ ఫ్రమ్ తెలంగాణ. స్కూల్స్ మారినా పర్లేదు, కాలేజ్ స్కూల్స్ మారినా పర్లేదు. తెలంగాణలో వరుసగా ఏ జిల్లాలో అయినా సరే 6వ తరగతి నుంచి 12వ తరగతి వరకు. ఇదే ఆంధ్రాలో కూడా వర్తిస్తుంది. ఎక్కడైనా సరే డొమిసైల్ రూల్స్ ఇవే 7 సంవత్సరాలు కంటిన్యూస్గా. వీళ్ళకి 15% ఎవరైతే లోకల్ ఉన్నారో 85% సీట్స్. ఎవరైతే నాన్ లోకల్ ఉన్నారో, నాన్ లోకల్ అంటే కొన్ని కారణాల దృష్ట్యా కొంతమంది ఇక్కడికి ఇంటర్మీడియట్లో వచ్చిన తర్వాత షిఫ్ట్ అవుతారు, లేదా వరుసగా ఇన్ని సంవత్సరాలు 7 సంవత్సరాలు డొమిసైల్ ఉండదు, వీళ్ళకి ఓన్లీ 15% సీట్స్ ఉంటాయి. ఈ 15%లో మళ్ళీ ఏ రిజర్వేషన్ ఉండదు. దీని మొత్తాన్ని నాన్ లోకల్ కోటా అని అంటారు. మళ్ళీ దీనిలో గర్ల్ అని, బాయ్ అని, ఎస్సీ అని, ఎస్టీ అని ఉండదు. సో ఇన్ జనరల్ వాళ్ళ మెరిట్ ప్రకారం వాళ్ళకి సీట్స్ అలాట్ చేస్తారు. ఇప్పుడు మన తెలంగాణ విద్యార్థులు ఆంధ్రాకి వెళ్ళిన ఇదే రిజర్వేషన్ రూల్స్ అప్లికేబుల్ అవుతాయి. సో ఓన్లీ 15% సీట్స్ మాత్రమే అందుబాటులో ఉంటాయి వీళ్ళకి. కొంతమంది అడుగుతూ ఉంటారు ఏమని అంటే, ఇంటర్మీడియట్ మేము ఇక్కడ చదివాం, మాకు ఇవి డొమిసైల్ రూల్స్ ఉంటాయా అంటే మేము లోకల్ అవుతామా అని. ఇది ఎంసెట్కి లేదు మోస్ట్ అన్ఫార్చునేట్లీ. ఇప్పుడు ఎన్ఐటీస్ ఏవైతే ఫ్రేమ్ వర్క్ ఉందో, ఈ ఎన్ఐటీ ఫ్రేమ్ వర్క్లో మనం ఏ స్టేట్లో ఇంటర్మీడియట్ చదివితే దాన్ని లోకల్ కన్సిడర్ చేసే అవకాశాలు ఉన్నాయి విత్ డొమిసైల్ రూల్స్ మళ్ళీ. కానీ ఎంసెట్కి లేదు. మనకి 7 సక్సెసివ్ ఇయర్స్ ఖచ్చితంగా చదువుతానే. కేవలం 2 years ఇంటర్మీడియట్ చదివాము అంటే లేదు మేడం. ఎక్కడ మధ్యలో 1 సంవత్సరం బ్రేక్ అయినా కూడా లేదు. ఇప్పుడు సపోజ్ తెలంగాణ విద్యార్థి ఏదో కారణాల దృష్ట్యా మధ్యలో 1 సంవత్సరం బయటికి పోయి వచ్చినా కూడా ఆ రూల్స్ లేవు. సో 7 సక్సెసివ్ ఇయర్స్ ఉండాలి ఇక్కడ లోకల్ అంటే. సో వీటితో పాటుగా వచ్చేటువంటి మోస్ట్ కామన్ డౌట్స్ ఎలా ఉంటాయి సార్? ఎందుకంటే ఇప్పుడు హార్డ్లీ టైం అనేది చాలా తక్కువ ఉంది, 2 days కూడా మిగిలి లేదు కాబట్టి. మోస్ట్లీ అంటే పర్సనల్గా నాకు వస్తున్న డౌట్స్ కూడా కోర్స్ రిలేటెడే వస్తున్నాయి. అంటే నేను కంప్యూటర్ సైన్స్ తీసుకోవాలా, ఎలక్ట్రానిక్స్ తీసుకోవాలా, ఇంకేదైనా తీసుకోవాలా, ఎలా డిసిషన్ తీసుకోవాలి? ఇది ప్యూర్లీ ఇండిపెండెంట్ చాయిస్ ఆఫ్ ది చైల్డ్. సపోజ్ నాకు కంప్యూటర్ మీద ఇంట్రెస్ట్ ఉన్నప్పుడు, నాకు ఆల్గరిథం అండ్ స్టాటిస్టిక్స్ పైన మక్కువ ఉన్నప్పుడు నేను అది తీసుకుంటేనే మంచిది కదా. ఇప్పుడు జీవితాంతం కలిసి ఉండాల్సిన కెరియర్ ఆప్షన్ ఇది. అవును, కోర్స్ ఒకటే కాదు కదా, 4 సంవత్సరాలు అయిపోయేది కాదు కదా. సో మీరు ఏదో తీసుకొని అది ఇష్టం లేక దాంతో గడపడం అనేది ఇంపాసిబుల్. దట్ ఈస్ ద రీజన్ వై మెజారిటీ ఆఫ్ ది మెకానికల్, మెటలర్జికల్ ఇంజనీరింగ్ స్టూడెంట్స్, కెమికల్ ఇంజనీరింగ్ స్టూడెంట్స్ ఎందుకు ఇటు సాఫ్ట్వేర్ సైడ్ వస్తున్నారు వాళ్ళు. నాట్ ఓన్లీ బికాస్ ది పేమెంట్ ఈస్ గుడ్, బట్ దే ఆర్ నాట్ లైకింగ్ ఇట్. మరి ఇష్టం లేనప్పుడు ఎందుకు తీసుకున్నట్టు? ఇది ఇంజనీరింగ్లోనే తీసుకోకపోతే ఆ 4 సంవత్సరాలు వేస్ట్ అయ్యేది కాదు, లేదా అది ఇష్టం ఉన్న వాడికి ఆ సీట్ దక్కేది కదా. ఆ రకంగా మనం మిగతా వాళ్ళకు ఉపయోగపడే వాళ్ళం కదా. సో ఏదో ఒకటి వచ్చింది, ఏదో ఒకటి తీసుకుందాం అనే పంథాలో పోకండి. సపోజ్ ర్యాంక్ అంత బాగలేదు అనుకోండి, ర్యాంక్ అంత బాగలేనప్పుడు డెఫినెట్లీ ఏది కౌన్సిలింగ్ ప్రకారం వస్తే అది తీసుకోవాలి, ఇఫ్ యూ కాంట్ ఎఫర్డ్ మేనేజ్మెంట్ సీట్. కానీ ర్యాంక్ బాగున్నప్పుడు మీ చేతిలో చాయిస్ ఉన్నట్టయితే, ఇది కంప్యూటర్ సైన్స్ ఇంజనీరింగా లేకపోతే ఎలక్ట్రానిక్స్ అన్నప్పుడు ఖచ్చితంగా అది మీ ఇంట్రెస్ట్ బట్టే పోండి. మార్కెట్ ఆపర్చునిటీ ఒక్కటే చూడకూడదు. మార్కెట్ ఆపర్చునిటీ కూడా చాలామంది ప్లేస్మెంట్స్ అంటారు. అవును, అంటే వీళ్ళు చదివేది కేవలం 5 అంకెల 6 అంకెల జీతం కోసమే అన్నట్టు మాట్లాడుతున్నారు చాలామంది మా దగ్గరికి వచ్చి. ఇది పూర్తిగా తప్పు. అట్లా మనం ఏదో ఒక ఉద్యోగం సాధించడం కోసం ప్రొఫెషనల్ డిగ్రీ చదువుతా అంటే అక్కడ పోయిన తర్వాత ఎక్సలెన్స్ ఉండదు. ఆ కంపెనీలోకి పోయిన తర్వాత మీరు ఒక సర్టన్ లెవెల్కి పోయి ఆగిపోతారు. సో వీళ్ళు దాన్ని ఒక ప్యాషన్ లాగా తీసుకొని ఆ కోర్స్ పట్ల పూర్తి స్థాయిలో ఇంట్రెస్ట్ ఉన్నట్టయితే ఆ కోర్స్ని పర్సూ చేయండి. ఇప్పుడు మ్యాథ్ బాగా వచ్చిన పిల్లలకి మేము కంప్యూటర్ సైన్స్ తీసుకోమంటాం, మ్యాథ్ అండ్ కంప్యూటింగ్ తీసుకోమంటాం. ఫిజిక్స్ బాగా వచ్చిన పిల్లలకి నేను ఎలక్ట్రికల్ ఆర్ ఎలక్ట్రానిక్స్ తీసుకోమని చెప్తాను. కొంతమంది ఉంటారు, ఇప్పుడు నాకు స్టూడెంట్ ఉండేవాడు, ఆ అబ్బాయి ఆల్వేస్ ఏరోడైనమిక్ మోడల్స్ గీసుకొని వచ్చి చూపించేది. ఇప్పుడు అంతా ఆటో క్యాడ్ అయిపోయింది, కానీ అప్పట్లో పిల్లలు పెన్సిల్ స్కెచింగ్ చేసి తీసుకొచ్చి చూపించేవాడు. నవ్ హీఈస్ వర్కింగ్ యాజ్ అసిస్టెంట్ వైస్ ప్రెసిడెంట్ ఇన్ KTM డ్యూక్ కంపెనీలో. చదివిన ఇంజనీరింగ్ కాలేజ్ సంబంధమే లేదు. ఇంకో అబ్బాయి ఉండేవాడు, ఇప్పుడు నా Fortune 500 లిస్ట్లో ఉన్నాడు, టాప్ యంగెస్ట్ ఎంటర్‌ప్రెన్యూర్, రైట్, మేకర్స్ హైవ్ అనే కంపెనీ పెట్టాడు. అసలు వాడు బీటెకే చదవలేదు, BSc ఎలక్ట్రానిక్స్, MSc ఎలక్ట్రానిక్స్, దెన్ PhD, అండ్ నౌ హీ ఈజ్ ఎలక్ట్రానిక్ సైంటిస్ట్. అంతే, ఇక్కడ ప్యాషన్ని ఐడెంటిఫై చేయడంలో పిల్లలు చాలామంది ఫెయిల్ అవుతున్నారు. ఇక్కడ సోషల్ ట్రెండ్ పనికిరాదు. అందరు కంప్యూటర్స్ పోతున్నారు, నేను పోతా కాదు. నీకు ఏది ఇంట్రెస్ట్ ఉందో కనుక్కో. ఇప్పటి వరకే తెలిసి ఉండాలి ఆల్మోస్ట్.
ఫిజిక్స్ ఫోబియా ఉందిగా మన దగ్గర, అందుకే కంప్యూటర్స్ వైపు ఎక్కువ అడుగులు వేస్తున్నారు. ఫస్ట్ ఎక్కడైతే వెళ్తున్నాడో వెనకాల వాళ్ళు అంతే, ఒక ట్రెండ్ ఇది. ఇప్పుడు యూఎస్లో పోయినా అంతే, సాఫ్ట్వేర్ జాబ్స్ అక్కడ ఫేమస్. అదే మిగతా చూడండి, ఆల్టర్నేట్ కోర్సెస్ వైపు చూడండి. ఇప్పుడు మాస్ జర్నలిజం, మాస్ కమ్యూనికేషన్ అంటాం, జర్నలిజం అంటాం, లేకపోతే లా అంటాం, ఇట్లాంటివి మీరు నార్త్ సైడ్ చూస్తారు ఎక్కువ, మన సైడ్ పిక్ చేయరు అట్లాంటి కోర్సెస్. దట్ సాఫ్ట్వేరే కావాలి అంటారు. ఎలక్ట్రానిక్స్, ఎలక్ట్రికల్ అంటే చులకన వీళ్ళకి, ఏమనంటే జాబ్స్ రావు అంటారు. సో ఇది పూర్తిగా తప్పు. పిల్లలకి ఇంట్రెస్ట్ ఉంటే యూ కెన్ బీ ఎ గ్రేట్ ఎలక్ట్రానిక్స్ ఇంజనీర్ ఆర్ ఎలక్ట్రికల్ ఇంజనీర్ కదా. సో ఆ ఇంట్రెస్ట్ని ఐడెంటిఫై చేయండి. ఏ కాలేజీలో సీట్ వచ్చినా, ఏ బ్రాంచ్ తీసుకున్నా పూర్తి శ్రద్ధ పెట్టి ఇంట్రెస్ట్తో చేయండి. ఇఫ్ యు ఆర్ ఎ కార్పెంటర్, బీ ఏ గ్రేట్ కార్పెంటర్ అంటారు. అవును. సో మీరు ఎట్లా చేసినా సరే ఆ కోర్స్ని పూర్తి ఇంట్రెస్ట్తో చేసినట్టయితే ఖచ్చితంగా కెరియర్లో సక్సెస్ఫుల్ అవుతారు మేడం. సో కోర్స్ని వాళ్ళ ఇంట్రెస్ట్లు, కెరీర్ ఆప్షన్స్, ఫ్యూచర్ గురించి ఆలోచించి తీసుకుంటే వాళ్ళు జాయిన్ అవుతున్నటువంటి ఇన్స్టిట్యూట్ బెస్ట్ అని ఎలా అనిపించాలో, ఎలా చూస్ చేసుకోవాలంటారు? ఇప్పుడు కాలేజ్ అనేది బెస్ట్ 2 ఆస్పెక్ట్స్లో అవుతుంది. ఒకటి ఫ్యాకల్టీ, రెండోది ఇన్ఫ్రాస్ట్రక్చర్. ఈ Tier 1 కాలేజెస్లో తప్ప, ఇన్ఫ్యాక్ట్ దానిలో మన గవర్నమెంట్ కాలేజెస్లో అన్ఫార్చునేట్లీ ఇంకా రిక్రూట్మెంట్ సరిగ్గా లేవు, ఫ్యాకల్టీ లేరు ఇంకా పూర్తి స్థాయిలో. చాలా రోజుల నుంచి రిక్రూట్మెంట్స్ పెండింగ్ ఉన్నాయి కదా. కాకపోతే ఫెసిలిటీస్ బాగుంటాయి, ప్లేస్మెంట్ బాగుంటాయి కనుక గవర్నమెంట్ కాలేజ్ని ఆప్ట్ చేస్తారు. ఈ Tier 1 కాలేజెస్లో మీకు ఫ్యాకల్టీ బాగుంటారు, అట్ ద సేమ్ టైం మీకు ల్యాబ్ ఫెసిలిటీస్, లైబ్రరీ లాంటివి బాగుంటాయి. ఈ Tier 2, 3కి వచ్చేసరికి ఏమవుతుంది మేడం అంటే దే విల్ కాంప్రమైజ్ సమ్వేర్ ఆర్ ది అదర్. కాంప్రమైజ్ అవ్వడానికి ప్రధాన కారణం పిల్లల్లో క్వాలిటీ లేకపోవడం, వాళ్ళ దగ్గర డబ్బులు లేకపోవడం కాదు, మంచి పిల్లలు రాకపోవడం వల్ల వాళ్ళు క్వశ్చనబుల్ సిస్టమ్ కింద, ఆన్సరబుల్ సిస్టమ్ కింద తయారు కాదు. క్వశ్చనబుల్ స్టూడెంట్స్ ఉన్నప్పుడే ఆన్సరబుల్ సిస్టమ్ ఉంటుంది. సో అట్లాంటి స్టూడెంట్స్ లేక చాలామంది ఎంటెక్ పాస్ అయిన వాళ్ళతోటి, లేదా బీటెక్ నుంచి ఎంటెక్ పోయి డిస్కంటిన్యూ చేసిన వాళ్ళతోటే ఫ్యాకల్టీగా కంటిన్యూ చేస్తున్నారు ఇంజనీరింగ్ కాలేజెస్లో. పిహెచ్డి ఒకటి మ్యాండేటరీ అన్నప్పుడు ఏం చేస్తున్నారంటే, ఎవరిదైనా పిహెచ్డి ఉన్నట్టయితే ఆ సర్టిఫికేట్ తీసుకొని బయోమెట్రిక్ వాళ్ళ ఇళ్ళకి వెళ్ళి బయోమెట్రిక్ పెట్టించుకొని వచ్చి మేనేజ్ చేసే ఇంజనీరింగ్ కాలేజెస్ మన దగ్గర ఉన్నాయి. సో ఇంకా అట్లా ఎడ్యుకేషన్ సాగినప్పుడు వాళ్ళ ఎక్స్పర్టీస్ ఏ నుంచి వస్తారు. అందుకే ఈ 4 సంవత్సరాలు ఏదో తుత్తు మంత్రంగా గడిపేసి వీళ్ళు అమీర్పేటకు వచ్చి ఏదో కోర్సెస్ నేర్చుకుంటామని టైం పాస్ చేయడం, అది స్కిల్ డెవలప్మెంట్ కాదు కదా. కాదు. అదేవిధంగా సివిల్ సర్వీసెస్ అని ఇప్పుడు చూడండి, మీరు మ్యాక్సిమం ఇంజనీరింగ్ పూర్తయిన వాళ్ళు ఇప్పుడు అశోక్ నగర్ ఆ ప్రాంతంలో సివిల్ సర్వీసెస్ కోచింగ్ అని మళ్ళీ అక్కడ ఒక 3-4 సంవత్సరాలు, అంటే రాదు అని కాదు, బట్ మీరు చదివిన కోర్స్ ఏంటి, మీరు చేస్తున్న పని ఏంటి అనేది చాలా సీరియస్గా ఆలోచించాల్సిన విషయం మేడం. ఇక్కడ ఏది రావట్లేదు కానీ ఏదో ఒకటి చేద్దాం అనే ధోరణి మానేసుకోవాలి పిల్లలు. మీరు ఏ కాలేజ్ చదివినా ఫెసిలిటీస్, ఇప్పుడు నేను NIT వరంగల్లో చదివా, అంత ఎక్స్ట్రాడినరీ అక్కడ ఏం ఉండదు మేడం. ఫ్యాక్చువల్ ఇది వీ హ్యావ్ టు ఎక్స్ట్రాక్ట్. అక్కడ ఉండే బెస్ట్ పాయింట్ ఏంటంటే పియర్ గ్రూప్ ఆఫ్ ది స్టూడెంట్స్, బెస్ట్ స్టూడెంట్స్ స్టడీ ఇన్ IITs అండ్ NITs. కనుక మంచి విద్యార్థుల సాంగత్యంలో ఉన్నప్పుడు ఏమవుతుంది, డెఫినెట్లీ అలవాట్లు వాళ్ళనే ఉంటాయి. ఆటోమేటిక్గా కాంపిటీషన్ అనేది ఇన్నర్గా డెవలప్ అవుతుంది. మనమే లైబ్రరీకి వెళ్తాం, మనమే నోట్స్ రాసుకుంటాం, మనమే డౌట్స్ మ్యూచువల్గా క్లారిఫై చేసుకుంటాం. అదే మీరు ఇట్లాంటి కాలేజెస్లో Tier 2, Tier 3 కాలేజెస్లో చదివినట్టయితే మీకు ఏం చదువుతారా, బయటికి వెళ్దాం అనడం, లేకపోతే ఏదైనా దురలవాట్లకి గురవడం లాంటివి జరుగుతూ ఉంటాయి. ఇవే మోస్ట్ అన్వాంటెడ్ ఇన్సిడెంట్స్ సొసైటీలో జరుగుతున్నాయి. వీటిని ఇప్పుడే వీళ్ళు ప్రివెంట్ చేసుకుంటే ఏ కాలేజ్ అనేది కాదు మేడం, మట్టిలో నుంచి అయినా సరే వజ్రాన్ని తీయచ్చు కదా. సో ఆ విధంగా తయారు కావచ్చు. ఎస్ పవన్ గారు, థ్యాంక్ యూ సో మచ్ సార్. బోల్డ్ అంత ఇన్ఫర్మేషన్ ఇచ్చారు, లాస్ట్ మినిట్లో కావాల్సినటువంటి అవేర్నెస్ కూడా. థ్యాంక్ యూ సార్. సో పేరెంట్స్ అండ్ స్టూడెంట్స్, ఆల్ ద బెస్ట్ టు యూ. మంచి కాలేజ్ సెలెక్ట్ చేసుకోండి, ఎట్ ద సేమ్ టైం ఏ కోర్స్ మీకు సూట్ అవుతుంది అనేటువంటి వైజ్ డెసిషన్ కూడా తీసుకోండి. ఆల్ ద బెస్ట్. థ్యాంక్ యూ సో మచ్. దిస్ ఇస్ కవిత సైనింగ్ ఆఫ్.